కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలు చర్చిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అంచనాల 80,000 కోట్లు కాదని సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. 9.5 ఏళ్లుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో నీళ్లు లేవా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఆదాయం వస్తుందని, ఆ ఆదాయంతో రుణాలు చెల్లిస్తామని బ్యాంకులను మభ్యపెట్టి లోన్లు తెచ్చారని, నీళ్ల ద్వారా వ్యాపారం చేసి 10,800 కోట్లను రైతుల నుంచి వసూలు చేయాలని చూశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను, పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు.